హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏపీ ఎస్ఎల్పిఆర్బి నుంచి 58 సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ అనేది మనకి పర్మనెంట్ బేసిస్ మీద డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎగ్జామినేషన్ కూడా ఉంది, మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించి శాలరీ అనేది స్టార్టింగ్లోనే 29,000 తోటి స్టార్ట్ అవుతుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్పై క్లిక్ చేసినప్పుడు గ్రూప్ ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి టెలిగ్రామ్లోకి వెళ్ళి బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి కనుక మీరు సెర్చ్ చేస్తే గ్రూప్ అనేది కనిపిస్తుంది. అప్పుడు అందులో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఏపీ ఎస్ఎల్పిఆర్బికి సంబంధించినటువంటి అఫీషియల్ సైట్ ఇది. సో ఈ సైట్లోనికి వెళ్ళినప్పుడు మీకు స్టార్టింగ్లోని రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ నోటిఫికేషన్ అనేది మనకి నిన్ననే రావడం జరిగింది. సైంటిఫిక్ అసిస్టెంట్స్ ఇన్ ఫిజికల్, కెమికల్ అండ్ బయాలజీకి సంబంధించినటువంటి ఆ యొక్క డిపార్ట్మెంట్స్లో పనిచేయడానికి సంబంధించి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డేట్ టు అప్లై ఒకసారి చూసుకున్నట్లయితే 2వ తేదీ నుంచి 22వ తేదీలోపు ఈ నెలలోపే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అఫీషియల్ నోటిఫికేషన్, అలాగే సప్లిమెంటరీ నోటిఫికేషన్, సిలబస్కి సంబంధించి మోడల్ అప్లికేషన్, సబ్మిట్ అప్లికేషన్, మై అప్లికేషన్, ఇలాగ అన్ని డీటెయిల్స్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఓఎంఆర్ షీట్కి సంబంధించి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. శాంపిల్ ఓఎంఆర్ షీట్ కూడా చూడవచ్చు. క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అని చెప్పేసి ఇవన్నీ లింక్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. నోటిఫికేషన్లో ఏ వివరాలు మెన్షన్ చేశారనేది ఒకసారి చూద్దాము. ఆ తర్వాత మీరు ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఈ ఏపీ ఎస్ఎల్పిఆర్బి నుంచి ఈ యొక్క పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ గురించి ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం మనకి 3 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్ కింద 18 పోస్టులు ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్ కింద 17 పోస్టులు ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ ఆర్ సెరాలజీ కింద 22 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 57 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్ కింద ఇవి లిమిటెడ్ రిక్రూట్మెంట్ కింద ఒక వేకెన్సీ ఉంది. మొత్తంగా 58 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 57 వేకెన్సీస్, లిమిటెడ్ రిక్రూట్మెంట్ కింద ఒక వేకెన్సీ ఉంది. సో దీనికి సంబంధించి ఈ నెల 2వ తేదీ నుంచి 22వ తేదీలోపు మీరు ఆన్లైన్లో slprb.ap.gov.in అనేటువంటి సైట్లో ఆన్లైన్లో మీరు అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి కేటగిరీ వైజ్గా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఏ విధంగా వేకెన్సీస్ అనేవి షేర్ అయ్యాయి అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. పోస్ట్ కోడ్ అలాగే దానికి సంబంధించిన వేకెన్సీస్ ఏ విధంగా కేటగిరీ వైజ్గా ఉన్నాయనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ విధంగా వేకెన్సీస్ అయితే మనకి షేర్ చేయడం జరిగింది. తర్వాత ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ అయితే ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. సో ఎలిజిబిలిటీ కండిషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకుంటే 42 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓబీసీ క్యాండిడేట్స్కి ఇక్కడ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్కి సంబంధించి ఎంఎస్సి ఫిజిక్స్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా 2 డివిజన్ విత్ ఫిజిక్స్ యాజ్ ది సబ్జెక్ట్ కలిగి ఉన్న, లేదా ఫోరెన్సిక్ సైన్స్ విత్ ఫిజిక్స్ యాజ్ ఏ స్పెషల్ సబ్జెక్ట్గా కలిగి ఉన్న కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్ కింద చూసుకున్నట్లయితే ఎంఎస్సి కెమిస్ట్రీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ లేదా సెరాలజీ చూసుకున్నట్లయితే ఎంఎస్సి బయాలజీ కానీ ఎంఎస్సి సెరాలజీ కానీ చేసినట్లయితే దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంఎస్సి జువాలజీ చేసిన, ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి మైక్రోబయాలజీ, ఎంఎస్సి బయోటెక్నాలజీ లేదా ఎంఎస్సి ఫోరెన్సిక్ సైన్స్ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఎంఎస్సి చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అనమాట. తర్వాత మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఐ సైట్ అనేది డిస్టెంట్ విజన్ 6/6 రైట్ ఐకి ఉండాలి, లెఫ్ట్ ఐకి కూడా 6/6 ఉండాలి. ఇంకా నియర్ విజన్ చూసుకున్నట్లయితే 0/5 అండ్ 0/5 బోత్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ లైట్ ఐకి ఉండాలి అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంకా
ఫీ స్ట్రక్చర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీస్కి 300 రూపీస్ ఫీ అనేది ఉంటుంది, మిగిలినటువంటి క్యాండిడేట్స్కి 600 రూపీస్ ఫీ అనేది ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మోడ్ ఆఫ్ పేమెంట్ ఏ విధంగా చేయాలనేది స్టెప్ 1 స్టెప్ 2 ద్వారా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఈ నెల 22వ తేదీలోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, తిరుపతి అండ్ కర్నూలు. సో ఈ 5 సిటీలు మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కింద ఇవ్వడం జరిగింది. సో ఇంకా చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రొసీజర్ అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒకసారి చూసుకుంటే సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి 120 క్వశ్చన్స్ 120 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ అనేది మార్నింగ్ 11 AM నుంచి 1 PM వరకు మనకి జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా 120 క్వశ్చన్స్ కెమికల్కి సంబంధించి 120 మార్క్స్కి ఇస్తారు. బయాలజీ సెరాలజీ కూడా సేమ్ అలాగే 120 క్వశ్చన్స్ 120 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఓఎంఆర్ షీట్ అండ్ బ్లాక్ పాయింట్ బాల్ పాయింట్ పెన్తో మీరు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది ఓఎంఆర్ షీట్లో రాయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్కి 40%, ఓబీసీస్కి 35%, ఎస్సీ ఎస్టీస్కి 25%, 30% ఆఫ్ మార్క్స్ అనేవి రావాలి. సో ఈ పర్టికులర్ మార్క్స్ వస్తేనే మీరు క్వాలిఫై అవుతారనమాట. తర్వాత చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ స్కేల్ ఆఫ్ పే అనేది మనకి 28,940 రూపాయల నుంచి, అంటే దాదాపుగా 29,000 నుంచి 78,910 రూపాయల వరకు ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ విధంగా శాలరీ స్ట్రక్చర్ అయితే ఈ విధంగా ఉంటుంది. స్టార్టింగ్లోనే 29,000 తోటి మీకు శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత సిలబస్ ఒకసారి చూసుకున్నట్లయితే సిలబస్ ఈ విధంగా ఉంటుంది. ఆ సిలబస్కి సంబంధించిన PDF అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, నోటిఫికేషన్లోనే మీరు చూసుకోవచ్చు. సో సిలబస్ అనేది కంప్లీట్గా చూడండి ఏ విధంగా ఉందనేది. సో దీనికి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ మెడికల్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఫిజికల్ టెస్ట్ ఉంటుందా లేదని మనకి ఎక్కడైతే మెన్షన్ చేయలేదు, అయితే మెడికల్ టెస్ట్ అయితే చేస్తారు. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.